స్టెబిలిటీ పర్ఫెక్టెడ్, ఫ్రీడమ్ అన్‌లీష్డ్. యూఎస్‌డిఎక్స్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక స్టేబుల్ కాయిన్, దట్ టూ డీసెంట్రలైజ్డ్ స్టేబుల్ కాయిన్‌తో ఒక కమ్యూనిటీ డ్రివెన్ ప్రోగ్రామ్ ద్వారా $1కి యూఎస్‌డిఎక్స్ ప్రైస్‌ని స్టాండర్డ్‌గా ఉంచుతూ, కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేస్తూ ఒక ప్రోగ్రామ్‌ని డిజైన్ చేయడం జరిగింది. అదే యూఎస్‌డిఎక్స్. యూఎస్‌డిఎక్స్ అంటే యూనిక్ స్మార్ట్ కాంట్రాక్ట్ డీసెంట్రలైజ్డ్ స్టేబుల్ కాయిన్. యూఎస్‌డిఎక్స్ గురించి ఇంకొంచెం తెలుసుకోవాలంటే ఇది ఒక డిజిటల్ అసెట్‌గా చెప్పొచ్చు. ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ఫ్యూచర్ గురించి దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఒక అత్యాధునిక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో $1 డాయ్ ప్రైస్‌కి ఎప్పుడు పెగ్గింగ్ అవుతూ $1 ప్రైస్‌కి కన్సిస్టెంట్‌గా ఉండేలాగా ఇక్కడ టెక్నాలజీ అంతా పనిచేస్తూ ఉంటుంది. సో, దేర్ ఈస్ నో లాస్. సో, 100% జెన్యూన్‌గా డిజైన్ చేయబడింది. ఇది పాలిగాన్ బ్లాక్ చైన్ మీద బిల్డ్ చేయడం జరిగింది యూఎస్‌డిఎక్స్ టోకెన్‌ని. ఇది నాన్ బైబుల్ టోకెన్. మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉండదు. కేవలం మన యూఎస్‌డిఎక్స్ ప్లాట్‌ఫార్మ్‌లో స్టేకింగ్ ప్రోగ్రామ్ ద్వారా మాత్రమే అవైలబుల్‌గా ఉంటుంది. ట్రిగర్ పెగ్ టెక్నాలజీ చాలా యూనిక్ టెక్నాలజీ. వరల్డ్‌లో మొట్టమొదటిసారిగా క్రిప్టో కరెన్సీలో ఒక స్టేబుల్ కాయిన్ ద్వారా కమ్యూనిటీ డ్రివెన్ ప్రోగ్రామ్ ద్వారా ఈ టెక్నాలజీని మన యూఎస్‌డిఎక్స్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా పరిచయం చేయబోతున్నాం ప్రపంచానికి. $1 స్టేబుల్‌గా కాయిన్ ఫరెవర్ ఉండే ప్రయత్నం ఈ టెక్నాలజీ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ కమ్యూనిటీ డ్రివెన్ ఎకోసిస్టమ్. ఎంటైర్ ఈ కాయిన్‌కి సంబంధించినటువంటి స్మార్ట్ కాంట్రాక్ట్ కానీ, పేఅవుట్ సిస్టమ్ కానీ, రెవెన్యూ జనరేషన్ కానీ, అంత టోటల్ ఎకోసిస్టమ్ మొత్తం కూడా డీసెంట్రలైజ్డ్. సో, మనం 100% మన సిస్టమ్ సేఫ్ అండ్ జెన్యూన్. యూఎస్‌డిఎక్స్ ఎందుకు చేయాలి? మార్కెట్‌లో డిఫరెంట్ కాయిన్స్ ఉన్నాయి. మార్కెట్‌లో డిఫరెంట్ మార్కెటింగ్ ప్లాన్స్ ఉన్నాయి. ఎందుకు యూఎస్‌డిఎక్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి? వై? ఇప్పటి వరకు మార్కెట్‌లో ఉన్నటువంటి స్టేబుల్ కాయిన్స్ విషయంలో కానీ, డిఫరెంట్ క్రిప్టో కరెన్సీ విషయంలో కానీ, కొన్ని విషయాలు గోప్యంగా ఉంటాయి. యూఎస్‌డిఎక్స్ మాత్రం 100% డీసెంట్రలైజ్డ్ కాబట్టి, ఇక్కడ గోప్యత అనేది ఉండదు. హిడెన్ సీక్రెట్స్ ఏమి ఉండవు. టోటల్ స్మార్ట్ కాంట్రాక్ట్ అంతా కూడా బ్లాక్ చైన్‌లో మనం చెక్ చేసుకోవచ్చు. సో, నిజంగా చెప్పాలంటే ఒక డిజిటల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, దానికి ఒక కొత్త అర్థాన్ని మనం ఈ యూఎస్‌డిఎక్స్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనం చూడొచ్చు. అత్యంత దృఢత్వంగా అంటే కాయిన్ ప్రైస్ ఎంత స్టేబుల్‌గా మెయింటైన్ చేస్తుందంటే మన టెక్నాలజీ అంత అద్భుతంగా దీన్ని ప్రోగ్రామింగ్ అంతా చేశారన్నమాట. ఇక్కడ జనరల్‌గా ఎందుకు యూఎస్‌డిఎక్స్‌ని మనం ప్రిఫర్ చేయాలి ఈ రోజుల్లో? ఎందుకు ప్రత్యేకమైనది ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది ఈ ఒక్క స్లైడ్ ద్వారా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక రిస్క్ అండ్ ఇష్యూ, సెంట్రలైజ్డ్ కస్టడీ. అంటే ఎక్కడన్నా ఏదన్నా ప్రాబ్లమ్ జరిగితే డీసెంట్రలైజ్డ్ కాయిన్స్ అన్నీ కూడా ఫ్రీజింగ్, సీజింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. యూఎస్‌డిఎక్స్ అనేది ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ కాబట్టి అక్కడ ఇదొక సొల్యూషన్‌గా అనుకోవాలి మనం. మిగతాయన్ని కూడా ట్రాన్స్‌పరెన్సీ తక్కువుంటుంది. ఎందుకంటే సెంట్రలైజ్డ్‌లో చాలా వరకు కొన్ని సీక్రెట్స్ వాళ్ళు రివీల్ చేయరు. లిమిటెడ్ ఆడిటింగ్ జరుగుతుంది. మనది ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ కాబట్టి 100% ట్రాన్స్‌పరెంట్. స్మార్ట్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు బ్లాక్ చైన్‌లో. ఇక రిస్క్ విషయంలో ఏదన్నా అప్ అండ్ డౌన్స్ విషయానికొస్తే అస్థిరత సెంట్రలైజ్డ్ స్టేబుల్ కాయిన్స్‌లో మనం ఎక్కువ చూడొచ్చు. అది ఇక్కడ రెగ్యులేట్ చేయబడుతుంది. ఒక మెకానిజం అలా ఉంటుంది మన దగ్గర ఇక్కడ. సో, అలాంటి ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి. మిగతా కాయిన్స్ అన్నీ కూడా మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. మార్కెట్‌లో వచ్చే న్యూస్, తర్వాత కంపెనీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇది $1 డాయ్‌కి పెగ్గింగ్ అయ్యి ఉంటుంది కాబట్టి, ఎప్పుడు కూడా ఆ $1 డాయ్ ప్రైస్‌ని పెగ్గింగ్ చేస్తూ, దాంతో సమానంగా ఇది మెయింటైన్ అవుతూ ఉంటుంది. మిగతా కాయిన్స్ అన్నీ కూడా మార్కెట్‌లో డిఫరెంట్ ఎక్స్‌చేంజ్‌లో పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఒక కమ్యూనిటీ డ్రివెన్ ప్రోగ్రామ్ ద్వారానే మాత్రమే, స్టేకింగ్ ప్రోగ్రామ్ ద్వారా మాత్రమే యూఎస్‌డిఎక్స్ అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఇది అన్నిటికంటే మించి పదే పదే చెప్తున్నాం. ఇది డీసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి, ఇక్కడ నో ఓనర్, నో అడ్మిన్.
సో వీఆర్ 100% సేఫ్ ఇన్ దిస్ సిస్టమ్. బ్రేకింగ్ ఫ్రీ ఫ్రమ్ సెంట్రలైజేషన్. ఇక్కడ మార్కెట్‌లో ఇప్పుడు వరకు ఉన్నటువంటి రిస్క్‌లు మనం ఒకసారి గమనిస్తే, సెంట్రలైజ్డ్ స్టేబుల్ కాయిన్స్‌లో కానీ, డిఫరెంట్ మార్కెట్స్‌లో హై రిస్క్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి రిస్క్ ఉండదు. ఎందుకంటే ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ కాబట్టి. దేర్ ఈస్ నో ఓనర్, నో అడ్మిన్ కాబట్టి. సింగిల్ ఎంటిటీ. మిగతా అన్నీ కూడా ఒక ఓనర్‌షిప్‌తోనో, ఒక అడ్మిన్ బేస్డో కంట్రోల్‌లో ఉంటాయి. మనకిక్కడ కమ్యూనిటీయే కంట్రోల్ చేస్తుంది మన సిస్టమ్. సో, ఇది కమ్యూనిటీ డ్రివెన్ ప్రోగ్రామ్ కాబట్టి. నెక్స్ట్ ట్రాన్స్‌పరెన్సీ విషయానికొస్తే, మిగతా ఏ ప్లాట్‌ఫార్మ్ తీసుకున్నా మనకి ఒక లిమిటెడ్ ట్రాన్స్‌పరెన్సీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయబోతున్నారనేది పూర్తిగా మనకి వైట్ పేపర్ అనేది తెలీదు మనకి. ఇక్కడ యూఎస్‌డిఎక్స్ ప్లాట్‌ఫార్మ్‌లో బ్లాక్ చైన్ ద్వారా స్మార్ట్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ ఫుల్ ట్రాన్స్‌పరెంట్‌గా మీకు తెలియజేయబడతాయి. ప్రతీదీ మీరు బ్లాక్ చైన్‌లో వెరిఫై చేసుకోవచ్చు. ఇక డీసెంట్రలైజ్డ్ ఎకోసిస్టమ్. ఇక్కడ మరి స్టేబుల్ కాయిన్ అన్నాం. అంటే కాయిన్ ప్రైస్‌లో చాలా మైన్యూర్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మరి అలాంటప్పుడు మనకి రెవెన్యూ అనేది ఎలా జనరేట్ అవుతుంది? ఇది బెస్ట్ ప్రోగ్రామ్ కింద మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు? ఇక్కడ ఉన్నటువంటి ఎకోసిస్టమ్ కూడా కంప్లీట్‌గా డీసెంట్రలైజ్డ్. అంటే ఇక్కడ వచ్చే రెవెన్యూ సిస్టమ్ అంతా కూడా ఒక స్క్రిప్ట్, ఒక ప్రోగ్రామ్ ఆధారిత స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఫుల్లీ బోట్. ట్రిగ్గర్ పెగ్ టెక్నాలజీ. ఇది మన యూఎస్‌డిఎక్స్ ప్లాట్‌ఫార్మ్‌కి ఒక హార్ట్ లాంటిది. ఇదొక ఇన్నోవేటివ్ టెక్నాలజీ. ట్రిగ్గరింగ్ అండ్ పెగ్గింగ్. అంటే $1 డాయ్ ప్రైస్‌కి ఎప్పుడు కూడా ఇది మెయింటైన్ చేసేలాగా ఈ సిస్టమ్ అనేది డిజైన్ చేయబడింది. ట్రిగ్గర్ పెగ్ టెక్నాలజీ ద్వారా. 2 యూఎస్‌డిఎక్స్ స్టేకింగ్, రీస్టేకింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ మీరు స్టేకింగ్ చేస్తారు. మీరు 2x అవుతుంది. మళ్ళీ అగైన్ రీస్టేకింగ్ చేస్తా ఉంటారు. ఈ ట్రాన్సాక్షన్స్‌లో భాగంగా కొంచెం రెవెన్యూ జనరేట్ అవుతుంది. అది కూడా స్మార్ట్ కాంట్రాక్ట్‌లోనే ఉంటుంది. నెక్స్ట్ ఏఐ బోర్డ్ స్కాల్ప్. మార్కెట్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ కాయిన్స్‌తో ట్రేడింగ్ కంటిన్యూస్‌గా, ఎందుకంటే మార్కెట్ అనేది 24/7 ఉంటుంది కాబట్టి, కొంచెం భాగం మనం స్టేకింగ్ పెట్టిన దాంట్లోంచి ట్రేడింగ్‌లోకి తీసుకొని, ఒక స్క్రిప్ట్ ఆధారిత స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా, ఒక బోర్డ్ ద్వారా ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. ఇదంతా పాజిటివే మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇక్కడ మాన్యువల్ ఇంటర్ఫియరెన్స్ అయ్యి మనం బయింగ్, సెల్లింగు నంబర్ ఆఫ్ టైమ్స్ రోజుకి చేయలేం. ఇది పర్ మినిట్, పర్ సెకండ్ కూడా మనం ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవచ్చు. పాజిటివ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ బోట్ ట్రేడింగ్ చేసేలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో, కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కాబట్టి, ఇక్కడ మనకి దేర్ ఈస్ నో లాస్ అనేది ఇక్కడ ఉంది. మైన్యూర్ ప్రాఫిట్‌ని కూడా బుక్ చేస్తుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ ట్రేడింగ్ చేస్తుంది. హై వాల్యూమ్‌లో ట్రేడింగ్ చేయబట్టి హై రిటర్న్స్ అనేది స్మార్ట్ కాంట్రాక్ట్‌కి జనరేట్ అవుతుంది. ఆల్ట్ హోల్డింగ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మార్కెట్‌లో ఒక బిట్‌కాయిన్ మినహాయిస్తే మిగిలిన కాయిన్స్ అన్నీ ఆల్ట్ కాయిన్స్. చూడండి, క్రిప్టో మార్కెట్‌ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, బిట్‌కాయిన్ డబుల్ అయిన ప్రతిసారి, అంటే బిట్‌కాయిన్ 1,00,000 ఉన్నప్పుడు ఆల్ట్ కాయిన్స్ రేట్ ఎలాగున్నాయి? బిట్‌కాయిన్ 10,00,000 ఉన్నప్పుడు ఆల్ట్ కాయిన్ రేట్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ గమనిస్తే బిట్‌కాయిన్ 2x అయినప్పుడల్లా, అంటే డబుల్ అయినప్పుడల్లా ఆల్ట్ కాయిన్స్, చాలా కాయిన్స్, ఫెమిలియర్ కాయిన్స్ అన్నీ కూడా 5 టైమ్స్ నుంచి 10 టైమ్స్, 20 టైమ్స్, 100 టైమ్స్ కూడా పెరిగిన కాయిన్స్ ఉన్నాయి. సో, మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ బేస్ చేసుకొని, మార్కెట్ అనాలిసిస్ చేసుకొని, మేజర్ ఆల్ట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, అలాంటి ఆల్ట్ కాయిన్స్‌లో కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ హోల్డ్ చేస్తుందన్నమాట కొంతకాలం. అక్కడ హోల్డ్ చేయడం వల్ల హోల్డ్ ఈస్ గోల్డ్ అని చెప్పొచ్చు క్రిప్టోలో. సో, దాని ఫార్ములాని బేస్ చేసుకొని బిట్‌కాయిన్ ప్రైస్ 2 టైమ్స్ అయినప్పుడు, ఈ ఆల్ట్ కాయిన్ ప్రైస్ 5-10 టైమ్స్ అవుతుంది. సో, అలాంటి కాయిన్స్‌ని హోల్డ్ చేస్తడం జరుగుతుంది. దీని నుంచి కూడా ఒక రకమైన రెవెన్యూ మనకి జనరేట్ అవుతుంది. సో, ఈ విధంగా టోటల్ సిస్టమ్ అంతా కూడా డీసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్‌లోనే ఉంటుంది. ప్రతీదీ ట్రాన్స్‌పరెంట్‌గా చెక్ చేసుకోవచ్చు. ట్రిగ్గర్ పెగ్ ఏం చేస్తుంది? యూఎస్‌డిఎక్స్ స్టేకింగ్ ఎంతయింది? రీస్టేకింగ్ ఎంతయింది? అక్కడ రెవెన్యూ ఎంతొచ్చింది? బోట్ స్కాల్పింగ్ ఎలా చేస్తుంది? ఎక్కడెక్కడ కాయిన్స్‌తో ట్రేడింగ్ చేసి డైలీ ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది? ఏ ఏ ఆల్ట్ కాయిన్స్‌లో హోల్డింగ్‌లో ఉంది మన రెవెన్యూ అంతా ట్రెజరీలో? ఇవన్నీ కూడా బ్లాక్ చైన్ ద్వారా ట్రాన్స్‌పరెంట్‌గా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కీ ఫీచర్స్.
ట్రిగ్గర్ ప్యాక్ బోర్డ్ టెక్నాలజీ. పదే పదే మీరు ఈ పదాన్ని వింటూ ఉంటారు. కొత్త పదం, కొత్త టెక్నాలజీ, కొత్త ఐడియాలజీ. ఇక్కడ ఒక రెవల్యూషనరీ ట్రిగ్గర్ ప్యాక్ బోట్ ఏం చేస్తుందంటే $1 డాయ్ ప్రైస్‌కి ఎప్పుడు పెగ్గింగ్ అవుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఇది ఎలా పనిచేస్తుందని చెప్పొచ్చంటే మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ ప్రైస్ డీవియేషన్స్‌ని డిటెక్ట్ చేస్తూ రియల్ టైమ్‌లో మార్కెట్‌ని అబ్జర్వ్ చేస్తూ అడ్వాన్స్ టెక్నాలజీతో ఇది డిటెక్ట్ చేస్తూ $1కి వచ్చేలాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఏదైనా అప్ అండ్ డౌన్ అయినా కూడా. ఆటోమేటెడ్ రీకాలిబ్రేషన్. ఎవ్రీ 3-3.5 అవర్స్‌కి ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఫైనల్‌గా మార్కెట్‌ని గమనించుకొని ఎక్కడైనా లిక్విడిటీ ఇష్యూస్ ఉన్నా, మళ్ళీ ఏదైనా కాయిన్ డ్రాప్ అవుతున్నా, మళ్ళీ అగైన్ మన ఏదైతే ట్రెజరీ ఉందో దాని నుంచి ఇది రీకాలిబ్రేట్ చేసుకుంటూ ప్రైస్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆటోమేటిక్‌గా $1కి మళ్ళీ యూఎస్‌డీఎక్స్ వచ్చేలాగా ఈ బోర్డ్ చేస్తూ ఉంటుంది. అటానమస్ ఆపరేషన్స్. ఇక్కడ ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్ కాబట్టి దేర్ ఈస్ నో మాన్యువల్ మ్యాన్ ఇంటర్ఫియరెన్స్. అంటే హ్యూమన్ ఎర్రర్స్ అనేది ఎక్కడో చోట జరుగుతూ ఉంటది. చిన్న చిన్న పొరపాట్లు. అలాంటియి ఏమి లేకుండా టోటల్ ప్రోగ్రామింగ్ అంతా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డిజైన్ చేయబడిందండి. సో ఇది కీ ఫీచర్స్ ఆఫ్ యూసీడీఎక్స్. ఇక పవర్డ్ బై బ్లాక్ చైన్. మార్కెట్‌లో ఉన్నటువంటి బ్లాక్ చైన్స్ చాలా ఉన్నాయి. మరి పాలిగాన్ మీద ఎందుకు డిప్లాయ్ చేయడం జరిగింది? ఎందుకంటే లో ట్రాన్సాక్షన్ ఫీస్. ఒక యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. ప్రతి కస్టమర్స్‌కి, ప్రతి యూజర్‌కి కూడా అడిషనల్ బర్డెన్ ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో లో ట్రాన్సాక్షన్ ఫీస్ పాలిగాన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం డిప్లాయ్ చేయడం జరిగింది. చాలా నామినల్ ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్. మనకి లైటనింగ్ స్పీడ్‌తో అంటే మీరు ఏదన్నా ట్రాన్సాక్షన్ చేస్తే పాలిగాన్ బ్లాక్ చైన్‌లో వితిన్ సెకండ్స్ లోపే లైట్నింగ్ స్పీడ్‌తో ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అది ఈ పాలిగాన్ చైన్ యొక్క గొప్పతనం. సో అందుకోసం ఇది చూజ్ చేసుకోవడం జరిగింది. స్కేలబిలిటీ. అంటే నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనకి కమ్యూనిటీ లాక్స్‌లో, క్రోర్స్‌లో పెరిగినప్పుడు మనకి హై స్పీడ్‌తో ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు పీక్ డిమాండ్‌లో వాల్యూమ్ బేస్‌లో ఎక్కడ హై వాల్యూమ్‌లో మనకు ట్రేడింగ్స్ జరిగేటప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండటానికి ఈ పాలిగాన్ బ్లాక్ చైన్ అనేది ఉపయోగపడుతుంది. సో, ఇది పాలిగాన్ బ్లాక్ చైన్ మీద ఎందుకు డిప్లాయ్ చేసామనడానికి మనకి తెలిసిన అంశాలు. నెక్స్ట్ అసలు ఈ స్టేకింగ్ కాంట్రాక్ట్ ఎలా పనిచేస్తుంది? మనదొక స్టేకింగ్ ప్రోగ్రామ్. ఈ స్టేకింగ్ ప్రోగ్రామ్ ఎలా పనిచేస్తుందంటే, ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎలాగా? మనకొక డెక్స్ వాలెట్ ఉండాలి. అంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ పర్సనల్ వాలెట్ ఉండాలి. మెటామాస్క్, ట్రస్ట్ వాలెట్, టోకెన్ పాకెట్ ఇవన్నీ మీరు చూసుంటారు. ఇవన్నీ కూడా సేఫెస్ట్ క్రిప్టో హోల్డింగ్ ఎక్స్‌చేంజెస్ వాటిని డెక్స్ అంటారు. డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్. అందులో మీకొక వాలెట్ అనేది మీరు క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ వాలెట్‌లో డీసెంట్రలైజ్డ్ యాప్ మనం ఏదైతే యూఎస్‌డీఎక్స్ దాన్ని కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి డాయ్ క్రిప్టోని ఇక్కడ స్టేకింగ్ చేస్తారు. అది ట్రెజరీలోకి వెళ్తుంది. అంటే స్మార్ట్ కాంట్రాక్ట్‌లోనే ఉంటుంది. మీరేదైతే స్టేకింగ్ చేశారో ఆ అమౌంట్ అంతా అక్కడే ఉంటుంది. సో ఇదొక ట్రెజరీ. ఇదొక ఖజానా. ఇది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే యూఎస్‌డీఎక్స్ అంత స్ట్రాంగ్‌గా నిలబడి ఉంటుందండి. సో ఇక్కడ నుంచి ఒక 20% అనేది ఎల్‌పీ అలొకేషన్‌లోకి వెళ్తుంది. సో పెయిర్ అంటే యూఎస్‌డీఎక్స్‌ని పెయిర్ చేస్తూ డాయ్‌కి అంటే 50% అక్కడ డివైడ్ చేసి అక్కడ ఉంటుంది. ట్రాన్సాక్షన్స్‌కి వాటికి. సో ఇది ఒక ఎల్‌పీ అలొకేషన్ ఏదైతే 20% ఉందో అది కూడా మళ్ళీ తిరిగి కమ్యూనిటీకి ఇచ్చే ప్రోగ్రామ్ ఇక్కడ లిక్విడిటీ పూల్ రివార్డ్స్ కూడా ఉంటాయండి. సో ఇలాగా మీ దగ్గర ఉన్నటువంటి డెక్స్ వాలెట్‌కి యూఎస్‌డీఎక్స్ ప్లాట్‌ఫార్మ్‌ని కనెక్ట్ చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి డాయ్ క్రిప్టోని స్టేకింగ్ ద్వారా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది స్టేకింగ్ కాంట్రాక్ట్ పనిచేసే విధానం. నెక్స్ట్ ఇప్పుడు యూఎస్‌డీఎక్స్‌లో స్టేకింగ్ చేస్తే నాకేంటి లాభం? రిటర్న్స్ అనేది ఎలాగుంటుంది? జనరల్‌గా మనకి ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పుకుంటాం. ఏది మార్కెట్‌లో ఒక స్థలం కొన్నా, బంగారం కొన్నా, పొలం కొన్నా, లేకపోతే ఇంకెక్కడన్నా బాండ్స్ కొనుక్కున్నా, మీరెక్కడన్నా షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసినా, దాన్నంతా కూడా ఇన్వెస్ట్‌మెంట్ అనే పదం ఎక్కువ వాడుతూ ఉంటాం. ఎందుకంటే, మన దగ్గరున్నటువంటి కరెన్సీని ఇంకొక ఆస్తి రూపంలో మార్చి, మనం రేటు పెరిగితే అమ్ముకుందాం అనే ఉద్దేశ్యంతో దాచిపెట్టుకునే విధానం, దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పుకుంటాం.
కానీ క్రిప్టో విషయానికొచ్చేసరికి స్టేకింగ్ అనే పదాన్ని వాడడం అనేది ఉత్తమం. అంటే ఇన్వెస్ట్‌మెంట్‌కి, స్టేకింగ్‌కి ఉన్న తేడా ఏంటంటే, ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసరికి మీ దగ్గర ఉన్నటువంటి మూలధనాన్ని ఇంకొక ఆస్తిగా మార్చి మార్కెట్‌లో ఏదన్నా పెరిగితే అమ్ముకుందాం అనే ఉద్దేశ్యంతో చేసిన దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటాం. జాగ్రత్తగా గమనించండి. ఈ స్టేకింగ్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి క్రిప్టో అసెట్‌ని ఒక డీసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఒక ప్రోగ్రామింగ్ ద్వారా లాక్ చేసి పెడుతున్నారు. పెట్టి ఆ ప్రోగ్రామింగ్ ద్వారా వచ్చే రెవెన్యూని తిరిగి మీరు తీసుకుంటున్నారు. సో, చాలా డిఫరెన్స్ ఉంది. సో, స్టేకింగ్ ఈజ్ డిఫరెంట్. ఇన్వెస్ట్‌మెంట్ ఈజ్ డిఫరెంట్. నాకు చాలా వరకు తేడా తెలిసేది కాదు. రీసెంట్‌గా ఒక టెక్నికల్ పర్సన్‌తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ స్టేకింగ్ అనేది తెలిసిందన్నమాట. సో, చాలా హ్యాపీ. ఈ డీసెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్‌లో మనం మన దగ్గర ఉన్న డిజిటల్ అసెట్ ఏదైతే క్రిప్టో ఉందో దాన్ని స్టేకింగ్ చేస్తున్నాం సేఫ్‌గా. అక్కడ ఆ ప్రోగ్రామ్‌లో రెవెన్యూ జనరేషన్ పార్ట్ ఎలా ఉందో మనం చూసుకున్నాం. చాలా మంచి రెవెన్యూ వస్తుంది. అందులోంచి తిరిగి మళ్ళీ మనకి రిటర్న్స్ వస్తున్నాయి. సో, దిస్ ఈజ్ స్టేకింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ స్టేకింగ్‌లోకి మనం ఎంటర్ అయితే స్టార్టింగ్ ఎవరైనా కూడా అది $1 నుంచి ఎన్ని డాలర్స్ వాళ్ళు స్టేకింగ్ చేసినా యూఎక్స్ అనే ర్యాంక్‌తో ఎంటర్ అవుతారు. 0.3% డైలీ యీల్డింగ్ వస్తుంది. ఏ రోజు వచ్చిందో ఆ రోజు మీరు విత్‌డ్రా పెట్టేసుకోవచ్చు. నో ఇష్యూ. క్లెయిమ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అడ్మిన్స్ లాక్ అలా ఏమి ఉండదన్నమాట. మీ రెవెన్యూని మీకు ఏదైతే ఇన్‌కమ్ వచ్చిందో యీల్డింగ్ మీరు తీసుకుంటున్నారో ఆ యీల్డింగ్ ఎప్పటికప్పుడు మీరు తీసేసుకోవచ్చు. లేదా అలాగే హోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు 0.3% యూఎక్స్‌గా ఉంటాయి. అదే మీరు ర్యాంక్ అప్‌గ్రేడ్ అయినప్పుడు స్మార్ట్ ఎక్స్ అయినప్పుడు 0.4%, ప్లస్ ఎక్స్ అయితే 0.5%, ప్రో ఎక్స్ అయితే 0.6%, రాయల్ ఎక్స్ అయితే 0.7%, చీఫ్ ఎక్స్ అయితే 0.8%, ఎంపైర్ ఎక్స్ అయితే 1%. అంటే సింపుల్‌గా మీకు చెప్పాలంటే యూఎక్స్ ర్యాంక్‌లో ఉన్నప్పుడు ఒక 1,00,000కి రోజుకి రూ. 300 వస్తే ఎంపైర్ ఎక్స్ అనే ర్యాంక్‌లో మీరు కనుక ఉంటే 1,00,000కి రోజుకి రూ. 1,000 వస్తూ ఉంటాయి. దిస్ ఈస్ ద బ్యూటీ. ఇక్కడ ఈ స్మార్ట్ కాంట్రాక్ట్‌లో ఎంత వరకు మనం చేయొచ్చు. మినిమమ్ $0.1 మీ ఇష్టం అండి. $0.001తో కూడా ఎంటర్ అవ్వొచ్చు. అంటే రూ. 1 కంటే తక్కువ అమౌంట్‌తో కూడా మీరు ఎంటర్ అవ్వొచ్చు. మాక్సిమం స్టేకింగ్ అన్‌లిమిటెడ్. మీ ఫైనాన్షియల్ కేపబిలిటీని బట్టి మీరు ఎంతైనా కూడా స్టేకింగ్ చేసుకోవచ్చు. రీస్టేకింగ్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా మీరు ఎంటర్ అయిన అమౌంట్‌కి ఒక్కసారి మీరు పెడితే స్టేకింగ్. మళ్ళీ తిరిగి పెట్టాలనుకుంటే రీస్టేకింగ్. సో, ఫస్ట్ టైమ్ చేసింది అంతకంటే ఎక్కువ. అలాగే మీరు రీస్టేకింగ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఒకసారి అర్థం చేసుకోండి. మీరు $1తో ఎంటర్ అయ్యారు. మీరు $2 వచ్చే వరకు డైలీ యీల్డింగ్ వస్తుంది. మీరు $10తో ఎంటర్ అయ్యారు. $20తో వచ్చే వరకు డైలీ యీల్డింగ్ వస్తుంది. 0.3% చొప్పున. ఇది మీరు 100తో వస్తే 200, 1000తో వస్తే 2000, 10,000తో వస్తే 20,000, 1,00,000తో వస్తే 2,00,000. అంటే 2x అన్నమాట. మీరు ఏదైతే ఎంటర్ అవుతారో దానికి 2x వచ్చినప్పుడు మీ ఐడీ ఇనాక్టివ్ అవుతుంది. డైలీ 0.3. చూడండి ఎప్పుడు కూడా యూఎక్స్ ర్యాంకే కనపడుతుంది మీకు. అంటే ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ ఆధారంగా మీకు ర్యాంకులు రావు. కమ్యూనిటీ ప్రోగ్రామ్ ద్వారానే వస్తాయన్నమాట. మీ ఎంట్రీ అనేది $1తో ఉన్నా, 1,00,000తో ఉన్నా, $1,00,00,000తో ఉన్నా మీరు యూఎక్సే. 0.3% వస్తది. సో, ఇక్కడ మీకు లిమిట్ 2x. క్యాపింగ్ 2x. మీ టోటల్ యీల్డింగ్ ఎప్పుడైతే మీకక్కడ వచ్చే యీల్డింగ్ మీరు పెట్టిన దానికి డబుల్ అవుతుందో మీరు ఇనాక్టివ్ అవుతారు. బెనిఫిట్స్ కావాలంటే మళ్ళీ రీస్టేకింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పాట్ అండ్ డైరెక్ట్ సెల్ఫ్ స్టేకింగ్ చేసుకుంటే డైలీ 0.3% నుంచి డైలీ 1% వరకు వస్తుంది. ఈ ప్రోగ్రామ్ మీరు అర్థం చేసుకున్నారు, డౌట్స్ క్లారిఫై చేసుకున్నారు, మీరు స్టడీ చేశారు, మీకు నచ్చింది. రిఫర్ చేయొచ్చు. మీరు ఎవరిని రిఫర్ చేసినా కూడా మీ రిఫరల్ లింక్‌తో రిజిస్ట్రేషన్ చేసి, వాళ్ళ డెక్స్ వాలెట్‌ని యూఎస్‌డిఎక్స్ కనెక్ట్ చేసి, వారితో డాయి ద్వారా స్టేకింగ్ చేయించండి. చేసినప్పుడు వాళ్ళు చేసిన స్టేకింగ్ అమౌంట్ మొత్తం కూడా ట్రెజరీకి వెళ్తుంది. స్మార్ట్ కాంట్రాక్ట్‌లో ఉంటుంది. సో, అక్కడి నుంచి స్పాట్ 20% మీకు అలాట్ అయిపోతుంది. విత్‌డ్రా అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మీ డెక్స్ వాలెట్‌కి ఈ అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఎవరైతే రిఫర్ చేసారో వాళ్ళకొచ్చేస్తుంది. ఇక్కడ ఈ 20% స్పాట్ అండ్ డైరెక్ట్ ఇన్‌కమ్ అనేది ఫర్ ఫస్ట్ టైమ్ స్టేకింగ్ అప్పుడు మాత్రమే వస్తుంది.
మీరు ఎవరినైనా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ టైమ్ స్టేకింగ్ చేసినప్పుడు మాత్రమే ఈ 20% వస్తుంది. సో, మళ్ళీ రీస్టేక్ చేస్తే రాదా? రాదు. కానీ స్పెషల్ బెనిఫిట్ ఇంకోటుంటుంది. మరి లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 నుంచొస్తే ఈ రిఫరల్ ఇన్‌కమ్ రాదా? రాదండి. కానీ దానికంటే పెద్ద ఇన్‌కమ్ అనేది నెక్స్ట్ మీకు తెలియజేయబోతున్నా. ఫస్ట్ సెల్ఫ్ స్టేకింగ్ 0.3% నుంచి 1% వరకు డైలీ రిటర్న్స్. నెక్స్ట్ స్పాట్ అండ్ డైరెక్ట్ ఇన్‌కమ్ రెండో ఇన్‌కమ్ ఇది. డైరెక్ట్ రిఫరల్ మీద 20% ఆన్ ది స్పాట్ వితౌట్ ఎనీ రిక్వెస్ట్ ఆఫ్ విత్‌డ్రావల్ మీ వాలెట్‌లోకొచ్చి పడుతుంది. ఇక మూడవది అఫిలియేట్ స్టేకింగ్. ఇది చాలా బ్యూటిఫుల్ ఇన్‌కమ్ యూఎస్‌డిఎక్స్‌లో. ఇక్కడ మనకు జనరల్‌గా రిఫర్ చేసాము అనంగానే రిఫరల్ ప్రోగ్రామ్ అని మీకు అర్థమై ఉంటుంది. రిఫర్ చేశారు. మీరు ఒకరిని రిఫర్ చేశారు. వాళ్ళు ఇంకొకరిని రిఫర్ చేశారు. అంటే లెవెల్స్ అనేది ఖచ్చితంగా ఫార్మ్ అవుతాయి. ఆ లెవెల్స్ నుంచి మనకి ఇన్‌కమ్ ఎలా తీసుకోవచ్చు? ఫస్ట్ లెవెల్ మీ డైరెక్ట్ స్పాన్సర్. ఎలాంటి కండిషన్ లేదు. మీకు ఎలాగో రిఫరల్ బోనస్ 20% వస్తుంది. అది కాకుండా అఫిలియేట్స్ అంటే మీ కిందొచ్చినటువంటి మీ ద్వారా వచ్చినటువంటి లెవెల్ 1లో మెంబర్స్ స్టేకింగ్ చేసుకోవడం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఒక 10% మీకు కేటాయిస్తుందన్నమాట ఈ స్మార్ట్ కాంట్రాక్ట్. అంటే మీ లెవెల్ 1లో వచ్చిన వాళ్ళందరూ కలిపి ఒక $1,00,000 స్టేకింగ్ చేశారనుకుందాం. అందులో 10% అంటే 10,000 మీకోసం కేటాయించి స్మార్ట్ కాంట్రాక్ట్ పక్కన పెడుతుంది. మీ డైలీ ఈల్డింగ్ పర్సెంటేజ్ 0.3% అనుకోండి. అక్కడ కూడా 10,000 మీద 0.3% చొప్పున డైలీ మీకొస్తా ఉంటుంది. సో చూడండి. డైరెక్ట్ రిఫరలే కాకుండా అఫిలియేట్ స్టేకింగ్ కూడా మీకిస్తుందన్నమాట. నెక్స్ట్ లెవెల్ 2. లెవెల్ 2లో ఎవరైనా వస్తే వాళ్ళు మీ ప్రమేయం లేకుండా వస్తారు. లెవెల్ 1 పర్సన్ ద్వారా రిఫర్ చేయబడతారు వాళ్ళు. అంటే లెవెల్ 2 ఫార్మ్ అయింది. అక్కడ మీకు రిఫరల్ ఇన్‌కమ్ రాదు కానీ అఫిలియేట్ స్టేకింగ్ బోనస్ వస్తుంది. తీసుకోవాలంటే కండిషన్ మీరు 2 డైరెక్ట్స్ కలిగి ఉండాలి. అంటే 2 లెగ్స్ ఓపెన్ అయ్యి ఉంటే మీకు ఈ బోనస్ అనేది వస్తుంది. యూఎక్స్ అయితే 10%, స్మార్ట్-ఎక్స్ అయితే 50% ఫ్రెండ్. చాలా హ్యూజ్ ఇన్‌కమ్. ఎగ్జాంపుల్ చెప్తా. మీ సెకండ్ లెవెల్‌లో ఒక 10 మందో, 20 మందో వచ్చారు. వాళ్ళందరూ కలిసి ఒక $1,00,000 స్టేకింగ్‌లో పెట్టుకున్నారు. యూఎక్స్‌లో ఉంటే 10% అంటే 1,00,000 మీద 10,000 మాత్రమే మీకొస్తాయి. అదే స్మార్ట్-ఎక్స్ అయితే 1,00,000లో 50,000 మీకొస్తుందండి. ఎలా వస్తుంది? అఫిలియేట్ స్టేకింగ్ ద్వారా. అంటే వాళ్ళు స్టేకింగ్ చేసిన దాని మీద 50% మీకు అలాట్ అవుతుంది. దాంట్లోంచి డైలీ 0.4% మీకు యాడ్ అవుతూనే ఉంటుంది. $50,000 మీద 0.4% అంటే ఎంత ఫ్రెండ్స్? లెక్కేసుకోండి. 200 డైలీ అన్ని డాలర్స్ మీకొస్తూ ఉంటుంది. $50,000 పూర్తయ్యే వరకు. వండర్‌ఫుల్ గదా! నెక్స్ట్ థర్డ్ లెవెల్ నుంచి ఇన్‌కమ్ తీసుకోవాలంటే 3 డైరెక్ట్స్ ఉండాలి. అంటే 3 లెగ్స్ ఓపెన్ అయ్యి ఉండాలి. మీకు ఈఎక్స్ అయితే 10%, స్మార్ట్-ఎక్స్ అయితే 40%. ఫోర్త్ లెవెల్ నుంచి మీరు ఇన్‌కమ్ తీసుకోవాలంటే ఇక్కడ మీకు 4 డైరెక్ట్స్ ఉండాలి. యూఎక్స్ అయితే 10%, స్మార్ట్-ఎక్స్ అయితే 30%. ఫిఫ్త్ లెవెల్ నుంచి మీరు ఇన్‌కమ్ తీసుకోవాలంటే 5 డైరెక్ట్స్ ఉండాలి. యూఎక్స్ అయితే 10%, స్మార్ట్-ఎక్స్ అయితే 20% మీకొస్తుంది. ఇదొక స్మార్ట్ కాంట్రాక్ట్ డీసెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్ దట్ టు కమ్యూనిటీ డ్రివెన్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ రెవెన్యూ ఏదైతే జనరేట్ అవుతుందో డెవలపర్స్‌తో సహా ఫౌండర్స్‌తో సహా, ఎవరున్నా మనతో సహా అందరూ డివైడ్ చేసుకోవాల్సిందే ఇదే ప్రోగ్రామ్ ద్వారా. వేరే ఆల్టర్‌నేట్ ఏమి ఉండదు. సో, మరి డెవలపర్స్ లేదా ఫస్ట్ లీడర్స్ మనం ఎవరు ఈ రెవెన్యూ మనం రిటర్న్ తీసుకోవాలన్నా స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా ఎంత బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారంటే, సిక్స్త్ లెవెల్ నుంచి 25థ్ లెవెల్ వరకు కూడా మనకి స్మార్ట్ కాంట్రాక్ట్‌లో ప్రోగ్రామ్ డిజైన్ అయిపోయాం. 6 డైరెక్ట్స్ కనుక మీకుంటే టోటల్ లైఫ్ టైమ్‌లో 6 డైరెక్ట్స్ కనుక మీకుంటే 6 లెగ్స్ ఓపెన్ అయ్యి ఉంటే, యూఎక్స్ ర్యాంక్‌లోనే మీరుంటే 2%, స్మార్ట్-ఎక్స్ ర్యాంక్‌లో ఉంటే 5% ఆ లెవెల్స్ నుంచి మీకొచ్చేస్తుంది. వాట్ ఏ బ్యూటీ ఫ్రెండ్స్! అంటే మన అఫిలియేట్స్ స్టేకింగ్ చేసిన దాని మీద కూడా మనకి రిజర్వ్ చేయబడుతుంది. అది కంప్లీట్ అయ్యే వరకు కూడా డైలీ వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ ఇన్‌కమ్ ఫ్రెండ్స్! నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే, యూఎక్స్‌గా మీరుండి ఈ అఫిలియేట్ స్టేకింగ్ బోనస్ తీసుకోవాలంటే, మీకొచ్చే డైరెక్ట్‌లన్నీ కూడా $100తో ఉండాలి స్టేకింగ్‌లో. అదే మీరు స్మార్ట్-ఎక్స్‌గా ఇంత బల్క్ రెవెన్యూ జనరేట్ చేసి ఇన్‌కమ్ తీసుకోవాలి అంటే,
మీ డైరెక్ట్స్ అన్నీ కూడా $500తో స్టేకింగ్‌లో ఉండాలి. అర్థమైందనుకుంటా. సో, ఒక బల్క్‌లో మీరు ఇన్‌కమ్ తీసుకోవాలి అంటే, ఒక చిన్న కండిషన్. హ్యూజ్ ఇన్‌కమ్ అన్నమాట. ఒకసారి పేపర్ వర్క్ చూసుకోండి. నెక్స్ట్ ఇక ఫోర్త్ ఇన్‌కమ్ ర్యాంక్స్ అండ్ రివార్డ్ స్ట్రక్చర్. ఇంతకు ముందు నుంచి స్మార్టెక్స్ అని చెప్పాను. అసలు స్మార్టెక్స్ ఎలా అవుతాం? అంటే $1000 పెట్టినా, $2000 పెట్టినా, $10,000 పెట్టినా, $10,00,000 పెట్టినా స్మార్టెక్స్ అవ్వనన్నారు కదా! మరి నేను స్మార్టెక్స్ అవ్వాలంటే నేను ఏం చేయాలి? యెస్ ఫ్రెండ్. ఎలిజిబిలిటీ 30 డేస్ లోపల 3 డైరెక్ట్స్ ఉండాలి మీకు. ఒక్కొక్కరు $500తో స్టేకింగ్ చేయాలి. అప్పుడు మీరు స్మార్టెక్స్. ఇప్పుడు ఈవేళ మీరు ఎంటర్ అయ్యారు సిస్టమ్‌లో. వితిన్ 10 మినిట్స్‌లో మీరు 3 డైరెక్టర్‌లని స్పాన్సర్ చేసారు. వాళ్ళందరూ $500తో వచ్చేసారు. మీరు స్మార్టెక్స్ అంతే. మీకు ఈ సిస్టమ్ అర్థం కాలేదు. స్లోగా అర్థం చేసుకున్నారు. స్లోగా వర్క్ చేశారు. ఒక 60 డేస్ పట్టింది. అంటే 30 రోజుల్లో చేయలేకపోయారు మీరు ముగ్గురిని. 60 డేస్‌లో 6 మెంబర్స్‌ని చేయొచ్చు. ఒక్కొక్కరు కూడా $500తో ఎంటర్ అయ్యి ఉండాలి. అప్పుడైనా మీరు స్మార్టెక్స్. అది కూడా కుదరలేదు మీకు. 90 డేస్ టైమ్ ఫ్రేమ్ ఉంది. 90 డేస్ లోపల 9 డైరెక్ట్స్‌ని స్పాన్సర్ చేయండి. ఒక్కొక్కరితో $500తో స్టేకింగ్ చేస్తే యూ ఆర్ స్మార్టెక్స్. స్మార్టెక్స్ అయితే అడిషనల్ బెనిఫిట్ ఏంటి? 3% పూల్ రివార్డ్ వస్తుంది. ఎల్‌పి అలొకేషన్ ఏదైతే టోటల్ ట్రెజరీ నుంచి 20% ఎల్‌పి అలొకేషన్ ఏదైతే ఉందో, ఎల్‌పి అలొకేషన్‌లోంచి 3% స్మార్టెక్స్‌లందరికీ ఒక నెల పాటు ఇస్తారు. 1 మంత్. ఆ నెలలో వచ్చే పూల్ బోనస్‌లో 3% కేటాయించి, ఆ 3% స్మార్టెక్స్‌లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారన్నమాట. దీంతో పాటు మీ డైలీ ఈల్డింగ్ 0.4% పెరుగుతుంది. అంటే లక్షకి రోజుకి 300 వస్తదని చెప్పాను కదా! సెల్ఫ్ స్టేకింగ్‌లో. అదే లక్షకి రోజుకి 400 వస్తా ఉంటుంది. అంటే మీకు 2x త్వరగా వచ్చేస్తుందన్నమాట. ఇక్కడ చెప్పాను కదా మీకు ర్యాంక్స్ అంటే మీ డైరెక్ట్ టీమ్ పెర్ఫార్మన్స్, మీ టీమ్ పెర్ఫార్మన్స్ ద్వారానే మీకు ర్యాంకులొస్తాయి. ఒక్కసారి మీకు 2x వచ్చినా, మీ టీమ్ వాళ్ళకి 2x వచ్చినా, వాళ్ళు లైవ్‌లో ఉండాలి, యాక్టివ్‌లో ఉండాలంటే మళ్ళీ రీస్టేకింగ్ చెయ్యాలి. నెక్స్ట్ ప్లస్ ఎక్స్. స్మార్ట్ ఎక్స్ తర్వాత ప్లస్ ఎక్స్. ఇక్కడ కండిషన్స్ ఏంటి? మీ టోటల్ టీమ్‌లో 4 లెగ్స్ నుంచి 4 స్మార్ట్ ఎక్స్‌లొస్తే మీరు ప్లస్ ఎక్స్. 1% పూల్ రివార్డ్ అప్ టు 5 మంత్స్. 5 నెలల పాటు పూల్ రివార్డ్ వస్తుంది. దెన్ మీ డైలీ స్టేకింగ్ 0.5% అంటే డైలీ స్టేకింగ్ ఈల్డింగ్ 0.5% వస్తుంది. లక్షకి రోజుకి 300 వచ్చేది కాస్త లక్షకి రోజుకి 500 వస్తూ ఉంటుంది. మీకు డైలీ ఈల్డింగ్. నెక్స్ట్ ప్రో ఎక్స్. మీ టోటల్ టీమ్‌లో 4 డిఫరెంట్ లెగ్స్‌లో 4 ప్లస్ ఎక్స్ కనుక జనరేట్ అయితే అప్పుడు మీరు ప్రో ఎక్స్. 1% పూల్ రివార్డ్ 12 మంత్స్ వరకు తీసుకోవచ్చు. మీ డైలీ స్టేకింగ్ ఈల్డింగ్ 0.6% అవుతుంది. అంటే మీకు డైలీ లక్షకి 300 వచ్చేది కాస్త లక్షకి 600 వస్తా ఉంటుంది. నెక్స్ట్ రాయల్ ఎక్స్. మీ టోటల్ టీమ్‌లో 5 డిఫరెంట్ లెగ్స్‌లో 5 ప్రో ఎక్స్‌లు కనుక అచీవ్ అయితే మీరు రాయల్ ఎక్స్ అవుతారు. 1% పూల్ రివార్డ్ 30 మంత్స్ వరకు వస్తుంది. దట్ టు స్టేకింగ్ డైలీ ఈల్డింగ్ 0.7%కి అప్‌గ్రేడ్ అవుతుంది. అంటే మీకు యూఎక్స్‌లో ఉంటే లక్షకి రోజుకి 300 అని చెప్పాను కదా! అంటే లక్షకి రోజుకి 700 వస్తూ ఉంటుంది. నెక్స్ట్ చీఫ్ ఎక్స్. మీ టోటల్ టీమ్‌లో 5 డిఫరెంట్ లెగ్స్‌లో 5 రాయల్ ఎక్స్‌లు కనుక అచీవ్‌మెంట్ ఉంటే మీరు చీఫ్ ఎక్స్‌గా 1% పూల్ రివార్డ్ 72 మంత్స్ వరకు తీసుకోవచ్చు. దట్ టు స్టేకింగ్ డైలీ ఈల్డింగ్ 0.8%కి అప్‌గ్రేడ్ అవుతుంది. అంటే మీరు యూఎక్స్‌లో ఉంటే లక్షకి రోజుకి 300 తీసుకునేది కాస్త లక్షకి రోజుకి 800 తీసుకుంటారు డైలీ ఈల్డింగ్‌లో. నెక్స్ట్ ఎంపైర్ ఎక్స్. దిస్ ఈస్ ద ఫైనల్ ర్యాంక్. ఎప్పుడైతే మీ టోటల్ టీమ్‌లో 6 డిఫరెంట్ లెగ్స్‌లో 6 చీఫ్ ఎక్స్‌లనేది అచీవ్‌మెంట్ అనేది చూపించగలుగుతారో, మీ టీమ్‌కి మీరు సర్వీస్ ఇస్తూ ఈ అచీవ్‌మెంట్‌ని ఎప్పుడైతే సాధిస్తారో, అప్పుడు మీకు ఫైనల్ అల్టిమేట్ బోనస్ 3% పూల్ రివార్డ్ అప్ టు లైఫ్ టైమ్. ఎందుకంటే సిస్టమ్ ఫర్ ఎవర్ ఉంటుంది కాబట్టి. డీసెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్ కాబట్టి. దేర్ ఈస్ నో ఓనర్ కాబట్టి, నో అడ్మిన్ కాబట్టి. దాంతో పాటు స్టేకింగ్ డైలీ ఈల్డింగ్ 1% డైలీ వస్తూ ఉంటుంది. అంటే యూఎక్స్ ర్యాంక్‌లో ఉంటే మీకు లక్షకి రోజుకి 300 వచ్చేది. ఇక్కడ లక్షకి రోజుకి రూ. 1000 వస్తుంది. హ్యూజ్ రిటర్న్.
మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మీ ర్యాంక్స్ అన్నీ మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్‌ని బట్టి అంటే స్టేకింగ్‌ని బట్టి ఉండదు. కేవలం మీ డైరెక్ట్ టీమ్ ఉన్న ర్యాంక్స్ కానీ, తర్వాత మీ టీమ్ పెర్ఫార్మన్స్ బేస్ చేసుకునే మీ ర్యాంక్ అనేది డిసైడ్ చేయబడుతుంది ఇక్కడ. యాక్టివ్ అంటే మీ 2 వచ్చే వరకు మీరు యాక్టివ్. 2 వచ్చిన తర్వాత ఇన్‌యాక్టివ్ అవుతారు. మళ్ళీ యాక్టివ్‌గా ఉండాలంటే ఫరెవర్ బెనిఫిట్స్ తీసుకోవాలి. పూల్ బోనస్‌లు, స్టేకింగ్ అఫిలియేట్ బోనస్‌లు ఇవన్నీ తీసుకోవాలి అంటే రీస్టేకింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐదవ ఇన్కమ్ ఈల్డ్ స్టేకింగ్. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఇన్కమ్ సెల్ఫ్ స్టేకింగ్ 0.3% నుంచి 1% డైలీ రిటర్న్స్. నంబర్ 2 స్పాట్ అండ్ డైరెక్ట్ ఇన్కమ్. మీరెవరైనా స్పాన్సర్ చేస్తే 20% డైరెక్ట్‌గా మీ వాలెట్‌కొస్తుంది. థర్డ్ అఫిలియేట్ స్టేకింగ్. 25 లెవెల్స్ నుంచి మీరు రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు స్టేకింగ్ ప్రోగ్రామ్ ద్వారా. నంబర్ 4 ర్యాంక్స్ అండ్ రివార్డ్స్. మీ టీమ్ పెర్ఫార్మన్స్ అచీవ్‌మెంట్స్ వచ్చే కొద్దీ మీరు ర్యాంక్ అప్‌గ్రేడ్ అవుతూ ఉంటారు. మీరిక్కడ పూల్ రివార్డ్సే కాకుండా లైఫ్ టైమ్ తీసుకోవడానికి మీ డైలీ ఈల్డింగ్ కూడా 0.3% నుంచి 1%కి అప్‌గ్రేడ్ అయిపోతుంది. యాక్చువల్‌గా మన ప్రోగ్రామ్ అనేది చాలా పెద్ద ప్రోగ్రామ్ కాబట్టి చాలా బల్క్ ఇన్వెస్టర్స్ వస్తారు. క్రిప్టో నాలెడ్జ్ ఉండి, క్రిప్టో ఆధారిత ప్రాజెక్ట్ చేసేవాళ్ళందరికీ, స్టేకింగ్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్‌ని మీరు పరిచయం చేస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్‌లో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో, వెంటనే వీళ్ళు ఒక మంచి స్టేకింగ్ అనేది పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. అంటే బేసిక్ ప్యాకేజ్. ఎవరైనా వాళ్ళు వచ్చిన వెంటనే అంటే ఇనీషియల్ స్టేజ్‌లో మొట్టమొదటిసారి స్టేకింగ్ చేసేటప్పుడు $5,000 నుంచి $10,000 మధ్యలో నేను రెడీ స్టేకింగ్ చేయడానికని వచ్చారనుకోండి. సో, వాళ్ళిక్కడ సిస్టమ్‌ని ట్రస్ట్ చేసి వస్తున్నారు కాబట్టి వాళ్ళకొక అప్రిషియేషన్. అంటే ఈ స్మార్ట్ కాంట్రాక్టే 5% వాళ్ళ రెవెన్యూకి యాడ్ చేస్తుంది. అంటే 5,000 వాళ్ళు స్టేకింగ్ చేస్తే 5% 250 ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుంది. వాళ్ళు 5,250 స్టేకింగ్ చేసినట్టుగా రికార్డ్ అవుతుంది. వాళ్ళకి రిటర్న్ వచ్చేది 2x కదా! 10,500 వరకు వస్తుంది. నెక్స్ట్ స్టాండర్డ్ ప్యాకేజ్‌తో అంటే $10,000 నుంచి $25,000 మధ్యలో వాళ్ళు స్టేకింగ్ చేసినట్లయితే ఫర్ ద ఫస్ట్ టైమ్ స్టేకింగ్‌లో 10% వాళ్ళకి యాడ్ అవుతుంది. ప్రీమియం అంటే $25,000 నుంచి $50,000 మధ్యలో కనుక స్టేకింగ్ చేస్తే 14% బోనస్ అనేది యాడ్ అయ్యి మీకు రిటర్న్స్ వస్తుంది. నెక్స్ట్ సీడ్ అనే ప్యాకేజ్ అంటే $50,000 నుంచి $1,00,000 మధ్యలో కనుక స్టేకింగ్ చేసినట్లయితే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇనిషియల్ స్టేకింగ్‌లో వాళ్ళకి 18% యాడ్ అవుతుంది. ఏంజెల్ ప్యాకేజ్ అంటే $1,00,000 నుంచి $5,00,000 మధ్యలో స్టేకింగ్ చేస్తే 22% యాడ్ అవుతుంది. ట్రెజరర్ అంటే 5,00,000 నుంచి 10,00,000 మధ్యలో కనుక స్టేకింగ్ చేసినట్లయితే 26% బోనస్ యాడ్ అవుతుంది. దెన్ ఫైనల్లీ వెంచర్ క్యాపిటల్ అంటే $10,00,000 అండ్ అబోవ్ ఎవరైతే స్టేకింగ్‌లో ఫస్ట్ టైమ్‌లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి 30% బోనస్ యాడ్ అవుతుంది. అంటే ఎవరన్నా $10,00,000 ఇనీషియల్‌గా స్టేకింగ్ చేస్తే వాళ్ళకి $3,00,000 స్మార్ట్ కాంట్రాక్ట్ యాడ్ చేస్తుంది. అంటే వాళ్ళు ఎంత పెట్టినట్టు? 13,00,000 స్టేకింగ్ చేసినట్టు. వాళ్ళకి ఎంత వస్తుంది 2x అంటే 26,00,000 వస్తుంది. అంటే మామూలుగా అయితే 10,00,000కి 20,00,000 రావాలి. సో, ఇది ఈల్డ్ స్టేకింగ్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు బల్క్ స్టేకింగ్ చేశారు కాబట్టి క్రిప్టో లవర్స్, తర్వాత వేల్స్, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషనల్ వాళ్ళు కూడా ఏదన్నా ఇలా స్టేకింగ్ చేయాలనుకున్నప్పుడు 30% వాళ్ళకి ఇనీషియల్‌లోనే యాడ్ అయిపోతుందండి. వండర్‌ఫుల్ కదా! సో, ఇది ఫస్ట్ టైమ్ స్టేకింగ్ చేసినప్పుడు మాత్రమే. ఫ్రెష్ యూజర్స్‌కి మాత్రమే. రీపర్చేజ్ అంటే రీస్టేకింగ్‌కి ఇది వర్తించదు. సో, దిస్ ఈస్ ద యూఎస్‌డిఎక్స్ ఎకోసిస్టమ్. ఇక్కడున్నటువంటి రెవెన్యూ జనరేషన్. రిజిస్ట్రేషన్ వెరీ సింపుల్. మీ డెక్స్ వాలెట్‌కి యూఎస్‌డిఎక్స్ కనెక్ట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దేర్ ఈస్ నో రిజిస్ట్రేషన్ ఫీ అట్ ఆల్. అబ్సల్యూట్‌లీ ఫ్రీ. విత్‌డ్రా కండిషన్స్ మనం ఎప్పుడు విత్‌డ్రా పెట్టుకోవాలి? మీకు ఈల్డింగ్ ఏది కనిపించినా ఆన్ ది స్పాట్ మీరు పెట్టుకోవచ్చు. అది $0.1 అవ్వచ్చు, $2 అవ్వచ్చు, $20 అవ్వచ్చు, $2,000 అవ్వచ్చు. వాటెవర్ ఇట్ మే బి. మీ ఈల్డింగ్ అంటే మీదే. ఎవ్వరి పర్మిషన్ అక్కర్లేదు. యాప్ మీరు యాప్‌ని కనెక్ట్ చేసుకోండి యూఎస్‌డిఎక్స్‌ని. స్టేకింగ్‌లో $1 కనిపిస్తుంది. విత్‌డ్రా పెట్టేసుకోండి. సో, దేర్ ఈస్ నో మినిమమ్ విత్‌డ్రా కండిషన్. నెక్స్ట్ విత్‌డ్రా ఫీస్. చాలా ప్లాట్‌ఫార్మ్స్‌లో మీరు చూసుంటారు.
మనకి ఒక రిటర్న్స్ వచ్చినప్పుడు ఏదైతే మనకి లెవెల్ బోనస్ కానీ, పూల్ బోనస్ కానీ ఏదొచ్చినా డిఫరెంట్ ప్రోగ్రామ్స్‌లో విత్‌డ్రా పెట్టుకోవాలి అంటే 10% 20% 30% విత్‌డ్రా ఫీజ్ అడుగుతారు. ఎందుకంటే అక్కడ ఓనర్ ఉన్నాడు కాబట్టి, అడ్మిన్ ఉన్నాడు కాబట్టి. ఇక్కడ ఓన్లీ స్మార్ట్ కాంట్రాక్టే. మాన్యువల్ ఇంటర్ఫియరెన్స్ ఏమి ఉండదు. సో, స్మార్ట్ కాంట్రాక్టే మనకివ్వాలి. స్మార్ట్ కాంట్రాక్టే తీసుకుంటాం. సో, దెన్ విత్‌డ్రా ఫీజ్ అనేది అవసరం లేదు. నో విత్‌డ్రా ఫీ. కేవలం బ్లాక్ చైన్ చార్జెస్ ఏదైతే గ్యాస్ ఫీ ఉంటుందో అది పే చేస్తే చాలు. అది మైన్యూర్‌గా ఉంటుంది. $0.0001 అలా ఉంటుందన్నమాట. సో, దెన్ మాక్స్ క్యాప్ టు ఎక్స్. అంటే ఇక్కడ ఎవ్వరు ఎంత అమౌంట్‌తో స్టేకింగ్‌లో పార్టిసిపేట్ చేసినా వాళ్ళకి 2 మాక్స్. తర్వాత రీస్టేకింగ్ చేసుకొని బెనిఫిట్స్ మళ్ళీ తీసుకోవాలి. నెక్స్ట్ రీస్టేకింగ్ రిక్వైర్మెంట్ ఏంటి? మీరు ఏదైతే ఇనీషియల్‌గా స్టేకింగ్ చేశారో దానికంటే ఎక్కువ కానీ, అంతే అమౌంట్‌తో కానీ మళ్ళీ రీస్టేక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు యూఎస్‌డీఎక్సే రిటర్న్స్ వస్తా ఉంటాయి. ఈక్వల్ టు $1 DAI. సో, మళ్ళీ యూఎస్‌డీఎక్స్‌తో కూడా రీస్టేక్ చేసుకోవచ్చు. అక్కడ లైవ్ ప్రైస్ చూసుకొని రీస్టేక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డీసెంట్రలైజ్డ్ లిక్విడిటీ పూల్ మెకానిజం. అంటే ఈ సిస్టమ్ ఫర్ ఎవర్ ఎలా పనిచేస్తుంది? ఎందుకు ఈ సిస్టమ్‌ని నేను ట్రస్ట్ చేయాలి? కాయిన్ ప్రైస్ $1 DAIకి ఎప్పుడు పెగ్గింగ్ అవుతూ ఎలా ఉండబోతుంది? అదే ఇక్కడ స్పెషాలిటీ అండి. ఈ లిక్విడిటీ పూల్ మెకానిజం దీనన్నిటిని వివరిస్తుంది. లిక్విడిటీ ప్రొవిజనింగ్ ద్వారా, లిక్విడిటీ స్ప్లిట్టింగ్ ద్వారా, ఎల్‌పి టోకెన్ బర్నింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పుడు కూడా మన ప్రైస్ అనేది స్టేబుల్‌గా ఉండేలాగా యూఎస్‌డీఎక్స్‌ని స్టాండర్డ్ చేస్తుంది. సో, ఈ ట్రెజరీ అనేది ఏదైతే ఎల్‌పి ట్రెజరీ ఉందో ఇది ఫర్ ఎవర్ ఎప్పుడు మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు పెరిగేదే గానీ తరిగేది కాదు. ఇది క్లియర్‌గా మీరు స్మార్ట్ కాంట్రాక్ట్‌లో చెక్ చేసుకోవచ్చు. రోడ్ మ్యాప్. ప్రస్తుతం మనకి Q1లో ఉన్నాం. అంటే ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ 2025 ఇక్కడ లాంచింగ్ అనేది జరిగింది. మీ లీడర్స్‌ని మీరు కాంటాక్ట్ చేసి మీరిక్కడ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకొని స్టేకింగ్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎయిర్ డ్రాప్స్ గ్లోబల్ క్యాంపెయిన్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. యూఎస్, యూకేలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకు కూడా ఒక వన్ ఫైన్ డే ఇక్కడ కూడా క్యాంపెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. Q2 నెక్స్ట్ 3 మంత్స్‌లో డిఫరెంట్ డెఫీ ప్రోగ్రామ్స్‌ని, ప్లాట్‌ఫార్మ్స్‌ని మనం టచ్ చేయబోతున్నాం. మీడియా కవరేజ్ ద్వారా. నెక్స్ట్ Q3లో గ్లోబల్ ఎక్స్‌పాన్షన్. సో, డిఫరెంట్ క్యాంపెయిన్స్, డిఫరెంట్ యాడ్ క్యాంపెయిన్స్, కమ్యూనిటీ ఎక్స్‌పాన్షన్‌లో భాగంగా మనం చేయబోతున్నాం. Q4లో ఖచ్చితంగా ఒక మేజర్ ఎక్స్‌చేంజెస్‌లో మనకి లిస్టింగ్ ప్లానింగ్ అనేది ఉంది. సో, ఇన్‌స్టిట్యూషనల్ పార్ట్నర్‌షిప్స్ కూడా ప్లానింగ్ ఉంటాయి కాబట్టి ఈ ప్లాట్‌ఫార్మ్ ఫర్ ఎవర్. ఇక్కడున్నటువంటి ఒక కీ మీరు గమనిస్తే ఇక్కడ లిక్విడిటీ అనేది డ్రైన్ అవ్వదు అనే విషయం మీకు అర్థమవుతుంది. అంటే వచ్చిన పర్సన్స్ వచ్చినట్టు ఖచ్చితంగా వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ ఇక్కడ అక్యుములేట్ అవుతుంది తప్ప, వాళ్ళ స్టేకింగ్ అమౌంట్ అంతా కూడా అక్యుములేషన్‌లో భాగంగా ట్రెజరీ ఎప్పటికప్పుడు పెరుగుతుంది తప్ప, తరగదు అనే విషయాన్ని మీరు గమనిస్తే, ఈ సిస్టమ్ అనేది ఎంత స్ట్రాంగో మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో, ఇంకెందుకు ఆలస్యం? స్టెప్ ఇంటూ ద ఫ్యూచర్ విత్ యూఎస్‌డీఎక్స్. జాయిన్ అవ్వండి. USDX.live వెబ్‌సైట్‌ని మీ డెస్క్‌కి కనెక్ట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకోండి. స్టేకింగ్ చేయండి. అందులో డైలీ ఈల్డింగ్ మీరు ఎంజాయ్ చేయండి. ఈ ప్లాట్‌ఫార్మ్‌ని ట్రస్ట్ చేసి, అర్థం చేసుకొని, స్టడీ చేసి, రిఫర్ చేయండి. టీమ్‌ని, కమ్యూనిటీని బిల్డ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండండి జూమ్ మీటింగ్ ద్వారా. ఖచ్చితంగా మీకు సర్వీస్ అండ్ సపోర్ట్ నా ద్వారా చేయనంత వరకు నా టీమ్‌మేట్స్ అందరికి కూడా నేను చేయడానికి నేను రెడీగా ఉన్నాను. యెస్ ఫ్రెండ్స్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి ఈ సెషన్‌ని క్లోజ్ చేస్తాను. మనకి మంత్లీ 1,00,000 అనేది ప్రతి కామన్ మ్యాన్ డ్రీమ్. 1,00,000 అబోవ్ ఉంటేనే ఇప్పుడు మనం సస్టైన్ అవ్వగలుగుతాం. స్మార్ట్ వర్క్, స్మార్టెక్స్ అనే ర్యాంక్ అనేది చూసారా ఎంత పవర్‌ఫుల్లో. మినిమమ్ స్మార్టెక్స్ అనేది ఒక డ్రీమ్‌గా పెట్టుకోవాలి ఈ ప్రాజెక్ట్‌లో. ఇది ఒక అండర్‌స్టాండింగ్ పర్పస్, ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా చేయాలని లేదు. జస్ట్ స్పీడ్ వే అంటే మనకి 1,00,000 అండ్ అబోవ్ ఇన్‌కమ్‌ని అతి తక్కువ కమ్యూనిటీతో మనం ఎంత త్వరగా బిల్డ్ చేసుకోవచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ అంతే. ఇక్కడ నేను $500తో స్టేకింగ్ చేద్దాం అనుకుంటున్నాననుకోండి. ఎందుకు $500? అంటే స్మార్టెక్స్ ఇన్‌కమ్ తీసుకోవాలంటే
మన టీమ్ అంతా $500తో ఉండాలి. టీమ్ మీన్స్ డైరెక్ట్స్. సో, నేను 10, 20, $100తో ఉన్నా నో ప్రాబ్లమ్. నా టీమ్ 3 మెంబర్స్ వితిన్ 30 డేస్‌లో $500తో రావాలి. మరి నేను 10, $20 పెట్టుకొని మా టీమ్‌ని $500 పెట్టుకోమంటే వాళ్ళు అడుగుతారు, "నువ్వెంత పెట్టావయ్యా?" సో, అందుకోసం రోల్ మోడల్‌గా ఉండడానికి నా సెల్ఫ్ స్టేకింగ్ $500 తీసుకున్నాను. సో, $500 నీ సెల్ఫ్ స్టేకింగ్ కాబట్టి 100% అంటే $500 మీద డైలీ ఈల్డింగ్ వస్తుంది. అంటే 0.3% అంటే $1.5 డైలీ వస్తుంది. మీరు ఏం వర్క్ చేయలేదిక్కడ. అలాగే కూర్చున్నారు. మీకు డైలీ $1.5 వస్తుంది. ఎప్పటి వరకు? మీ $500 1000 అయ్యే వరకు వస్తుందండి. ఒకవేళ మీరు వర్క్ చేయడానికి స్టార్ట్ చేశారు. టీమ్ బిల్డ్ చేశారు. మీకు 25 లెవెల్స్ ఇన్‌కమ్ ఉందని చూసారు. 6 డైరెక్ట్ ఉంటే చాలనుకున్నారు. స్మార్టెక్స్‌గా అఫిలియేట్ బోనస్ స్ట్రాంగ్‌గా తీసుకోవాలంటే మీ డైరెక్ట్స్ 6గురు కూడా $500తో రావాలన్నారు. సో, నా అల్టిమేట్ గోల్ ఏంటి? నేను స్మార్టెక్స్ అవ్వాలి. 25 లెవెల్స్ నా టీమ్ ద్వారా నేను ఇన్‌కమ్ తీసుకోవాలి. సో, నేను అప్పుడే ప్లాన్ చేసుకున్నాను. డైరెక్ట్‌గా 6 లెగ్స్ ఒక్కొక్కరు కూడా $500తో ప్లాన్ చేసుకున్నాను. అప్పుడు లెవెల్ 1లో 6గురి మీద ఒక్కొక్కరు $500 చొప్పున $3000 స్టేకింగ్ చేసినట్టు. నా సెల్ఫ్ స్టేకింగ్ ఏమో 500, నా టీమ్ స్టేకింగ్ ఏమో 3000. లెవెల్ 1 కదా! సో, నేను ఆల్రెడీ స్మార్టెక్స్ అయిపోతా. ఎందుకు? అందరూ $500తో ఎంటర్ అయ్యారు. నేను స్మార్టెక్స్. సో, నాకు 10% వస్తుంది ఫస్ట్ లెవెల్ మీద. 10% అంటే ఆ 3000లో 300 నాకు అలర్ట్ అయిపోతుంది. దాంతో పాటు 600 స్పాట్ ఇన్‌కమ్ వస్తుంది. అంటే ఒక్కొక్క 500 నుంచి ఒక్కొక్క 100 20%. మొత్తం 3000 స్టేకింగ్ అయింది కాబట్టి 600 నాకు డైరెక్ట్ ఇన్‌కమ్ వచ్చేస్తుంది. అది విత్‌డ్రా చేసుకునే పని లేదు. నేను 500 పెట్టాను, 600 వచ్చేసింది. అంటే $100 సక్సెస్ వచ్చింది. ఆన్ ది స్పాట్. అంటే ఇవాళ నేను ఏదైతే స్టేకింగ్ చేశానో అంత అమౌంట్ నాకు రిటర్న్ వచ్చేసింది. ఎక్సెస్ $100 వచ్చింది. దిస్ ఈస్ ద బ్యూటీ. సో, మీరు స్మార్టెక్స్ అయ్యారు. ఇక్కడ 300లో 10% అంటే 3000లో 10% అంటే ఈ 300. దాని మీద 0.4% వస్తుంది. అంటే $1.2 వస్తుంది. మరి మీరు స్మార్టెక్స్ అయినప్పుడు మీ సెల్ఫ్ కూడా యూఎక్స్ నుంచి స్మార్టెక్స్ గానే మీకు రిటర్న్స్ వస్తాయి. అంటే మీరు ఏదైతే సెల్ఫ్ స్టేకింగ్ చేశారో ఈ $500 మీద కూడా 0.4% అయిపోతుంది ఆ రోజు నుంచి. డైలీ $2 వస్తూ ఉంటుంది. అంటే మీరు ఏదైతే సెల్ఫ్ స్టేకింగ్ చేశారో 500 మీద డైలీ వస్తుంది. నెక్స్ట్ మీ లెవెల్ 1 ద్వారా మీకొచ్చిన $300 మీద కూడా డైలీ 0.4% మీకొస్తుంది. దిస్ ఈస్ ద బ్యూటీ. నెక్స్ట్ ఇది ఒక్క లెవెల్ డూప్లికేషన్ జరిగిందనుకోండి. అంటే 6 మెంబర్స్ కాస్త 36 మెంబర్స్ అయ్యారనుకోండి లెవెల్ 2లో. ఈ లెవెల్ 1 అంతా కూడా స్మార్టెక్స్‌లో అయిపోతుంది. అంటే మీకు 6 స్మార్టెక్స్‌లు రెడీ అయిపోయినట్టు. లెవెల్ 2లో స్టేకింగ్ మొత్తం కూడా 18,000 అయింది. గుర్తుపెట్టుకోండి. మీరు ప్లస్ ఎక్స్ అయిపోతారు. ప్లస్ ఎక్స్ అవ్వంగానే స్మార్ట్ ఎక్స్ అండ్ అబోవ్ కదా! సో, అప్పుడేమవుతుంది ఈ 18,000 స్టేకింగ్‌లో మీకు 9,000 50% అలాట్ చేయబడుతుంది. ప్లస్ ఎక్స్ అయితే మీ డైలీ ఈర్నింగ్ 0.5%. 9,000లో 0.5% అంటే $45. ఆటోమేటిక్‌గా మీరు ప్లస్ ఎక్స్ కాబట్టి లెవెల్ 1లో వచ్చేది ప్లస్ ఎక్స్ అయిపోతుంది. సెల్ఫ్ స్టేకింగ్ కూడా ప్లస్ ఎక్స్ కింద మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. అంటే ఫస్ట్ మీరేదైతే సెల్ఫ్ పెట్టారో 500 మీద 0.5%, 2.5 డైలీ. వీళ్ళు 3000 పెట్టినప్పుడు మీకొచ్చిన 10% 300 మీద కూడా 0.5% అంటే $1.5 డైలీ. లెవెల్ 2లో 18,000లో ఏదైతే మీకు 9,000 కేటాయించారో దాని మీద కూడా 0.5% అంటే $45 డైలీ. టోటల్ $49 అంటే అప్రాక్సిమేట్‌లీ $50. డాలర్ $90 యేసుకుంటే $4,400 పర్ డే, పర్ మంత్ 1,32,000. జస్ట్ 1636. ఇది ఫరెవర్ ఇన్‌కమింగ్. ఫరెవర్. లైఫ్ టైమ్. ఎందుకు? జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్. లాజిక్ ఇక్కడే ఉంది. టోటల్ బిజినెస్ లాజిక్ అంతా ఇక్కడే ఉంది. లిక్విడిటీ పూల్ తగ్గదు అనడానికి లాజిక్ అంతా ఇక్కడే ఉంది. సిస్టమ్ లైఫ్ టైమ్ ఉంది అనటానికి లాజిక్ అంతా ఇక్కడే ఉంది. జస్ట్ ఒకసారి గమనించండి. మీరు ఎంటర్ అయింది ఎంత? $500తో ఎంటర్ అయ్యారు. మీకు టోటల్ రిటర్న్స్ ఎంత రావాలి? $1,000 రావాలి. 2 కదా మన ప్రోగ్రామ్. మాక్స్ క్యాప్ 2 అన్నాం. అంటే 500 మీకు
1000 అయిందంటే మీరు ఈ సిస్టమ్ నుంచి ఔట్. బ్యాలెన్స్ ఏదైనా రావాలి అంటే మీకిక్కడ పెండింగ్ ఉందంటే మళ్ళీ రీస్టేకింగ్ చేసుకోవాల్సిందే. ఇదంతా ఈల్డింగే. మీకు డైలీ వచ్చేది ఈల్డింగే. మీ ఇన్‌కమ్ ఈల్డింగే. ఈ టీమ్ అఫిలియేట్ ద్వారా వచ్చేది ఈల్డింగే. అందుకని టోటల్ ఈల్డింగ్. మీ సెల్ఫ్ మీదొచ్చేది ఈల్డింగే. రిఫరల్ మీదొచ్చేది ఈల్డింగే. అఫిలియేట్స్ మీదొచ్చేది ఈల్డింగే. టోటల్ ఈల్డింగ్ 2x అయితే మీరు ఇనాక్టివ్. సో, యాక్టివ్‌గా ఉండాలంటే రీస్టేకింగ్ చేసుకోవాలి. ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్‌లో మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే $500తో మీరు స్టేకింగ్‌లోకి ఎంటర్ అయ్యారు. ఆరుగురిని స్పాన్సర్ చేసినప్పుడు మీ వాలెట్‌కి 600 వచ్చేసింది. సో, ఇంకా 400 వస్తే మీ ప్రోగ్రామ్ అయిపోయినట్టే. ఇక్కడ సెకండ్ లెవెల్ ఫార్మ్ అయిపోయింది. ఇక్కడ మీకు డైలీ ఎంతొస్తుంది ఇప్పుడు? $49 వస్తుంది. ఆల్రెడీ మీకు 600 వచ్చేసింది. 2x కంటే 500 1000 అంటే మీకు ఇంకా 400 వస్తే 2x అయిపోయినట్టు. సో, $49 చొప్పున ఒక 10 రోజులు వచ్చిందనుకోండి. అంటే $490 వచ్చినట్టు. ఇక్కడ ఆల్రెడీ 600. ఇక్కడ 400 వచ్చేస్తాయి. ఒక 9 రోజుల్లో. అప్పుడు మీకు 2x అయిపోయింది. మరి ఇక్కడ 300 ఉంది. ఇక్కడ 9000 ఉంది. అది కూడా మీదే కదా! అది వదిలేసుకొని బయటికెళ్ళిపోతారా? మళ్ళీ వచ్చి రీస్టేకింగ్ చేసుకొని, ఈ అమౌంట్ కూడా తీసేసుకుంటారు. మీ ఇష్టం. సో, అర్థం చేసుకున్నారనుకుంటా. అంటే $500 $1000 అయినప్పుడు ఇంకా మీకు రావాల్సింది ఇక్కడ చాలా ఉంది. తీసుకోవాలి కదా! రీస్టేకింగ్ చేయండి. ఇదే జరుగుద్ది ప్రతి ఒక్కరి విషయంలో. అంటే మీరు బయటికెళ్ళగలరా? ప్రాఫిట్ బుక్ చేసుకోండి. 500 పెట్టారు. 1000 వచ్చింది. మీ 500 మీరు తీసేసుకోండి. ప్రాఫిట్ వచ్చిన 500 మళ్ళీ రీస్టేక్ చేయండి. ఇక మళ్ళీ ఇది రన్ అవుతూ ఉంటది. ఇదే సిస్టమ్ రన్ అవుతూ ఉంటది. మీకు మళ్ళీ 500 మీద మళ్ళీ 1000 వస్తా ఉంటది. కాపోతే ఈ 600 ఉండదు. ఎందుకంటే రీస్టేకింగ్ కదా! మీ టీమ్ మెంబర్స్ అందరూ రీస్టేకింగ్ చేసినప్పుడు మళ్ళీ ఇది రాదు మీకు. ఇది మాత్రం నడుస్తది. $49 డైలీ నడుస్తా ఉంటది. అంటే 1000 ఎప్పుడవుద్దో చూసుకోండి. ఎన్ని రోజుల్లో 1000 అవుద్దో చూసుకోండి. అంటే 20 రోజుల్లో మళ్ళీ మీకు 2x అయిపోద్ది. మళ్ళీ రీస్టేక్ చేయాలి. అంటే స్మార్ట్ కాంట్రాక్ట్ లిక్విడిటీ తగ్గుద్దా అండి? నో ఫ్రెండ్స్. ఏదైతే ఎంట్రీ $1తో ఎంటర్ అయినా, $10తో ఎంటర్ అయినా, $1,00,000తో ఎంటర్ అయినా వాళ్ళు ఫరెవర్ ఈ సిస్టమ్‌లోనే ఉంటారు. బయటికి వెళ్లరు. వెళ్తే వాళ్ళకి లాస్ అవుద్ది. వచ్చే ప్రాఫిట్స్ అన్నీ పోతాయి. వాళ్ళు 2xకి సాటిస్ఫై అయిపోయి, కంఫర్ట్ జోన్‌కెళ్ళిపోయి, నాకింక అక్కర్లేదు. నాకు 2x వచ్చింది చాలు. ఇంకా నాకు బెనిఫిట్స్ అన్నీ అక్కర్లేదనుకుంటే జస్ట్ ఇమాజిన్ ఇక్కడ మీ టీమ్ వర్క్‌తో మీకొచ్చింది ఎంతండి? 500కి 1000 కాకుండా ఇంకొక 9300 ఉంది. ఎంత బ్యూటిఫుల్ ఇన్‌కమ్ అండి. మరి 9300 కూడా తీసుకోవాలి కదా! థిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యూఎస్‌డీఎక్స్. యెస్ ఫ్రెండ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేసారో వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఒకటికి 2 సార్లు స్టడీ చేయండి. మీకు నచ్చితేనే ఎవరి బలవంతం లేకుండానే నాలెడ్జ్ తీసుకొని, నేర్చుకుని ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. చాలా సింపుల్ ప్రోగ్రామ్. నేర్చుకోండి. అవసరమైతే పర్సనల్ జూమ్ మీటింగ్స్ పెట్టడానికి మేము రెడీ. పర్సనల్ జూమ్స్ ద్వారా మీకు సబ్జెక్ట్ మీకు రీచ్ అయ్యే వరకు 1-1 ఫిజికల్ మీటింగ్స్ అన్నిటికి టీమ్ అంతా ప్రిపేర్ అవుతుంది. టెక్నికల్ టీమ్ కూడా మధ్య మధ్యలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో, ఇవాళ నుంచి మళ్ళీ మీకు చెప్పే వరకు కూడా సేమ్ లింక్ డైలీ 8 పీఎం తెలుగు. ఇప్పుడు 9 పీఎంకి హిందీ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ లింక్ మీకు ఎవరైనా ఫ్రెండ్స్‌ని అడిగి తీసుకోండి. మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీటింగ్ కూడా జరుగుతుంది. సో, టోటల్ లింక్స్ మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా మీ లీడర్స్ ద్వారా మీరు తీసుకోండి ఫ్రెండ్. దట్స్ ఇట్. వెరీ బ్యూటిఫుల్ ప్లాన్. మార్కెట్‌లో ఉన్నటువంటి అన్ని ప్లాన్స్‌తో మీరు కంపేర్ చేసుకొని మూవ్ ఫార్వర్డ్. డోంట్ బి డిలే. ఇప్పుడు ఆల్రెడీ ఈ లీడర్‌షిప్ ప్లేస్‌మెంట్స్ అనేది జరుగుతున్నాయి. పెద్ద టాప్ లీడర్స్ ప్లేస్‌మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ టైంలో జీరో స్టేజ్‌లో మీకు ప్రాజెక్ట్ రావడం అనేది గ్రేట్‌గా ఫీల్ అవ్వాలి. సో, మేమైతే జర్నీ స్టార్ట్ చేసాం. మీకున్నటువంటి డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని, ఈరోజే ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు ప్రయాణిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్‌గా అందరం కూడా ఈ 2025లో
మంచి బిలియనీర్స్‌గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. Stability perfected, freedom unleashed. World's first community